కళ్ళు కరించాయి. నేను మంచివాడిగా ఉన్నాను సార్. 15 ఏళ్ల వయసు వరకు మా అమ్మ ఎవడితోనో లేచిపోయిందన్న కథ విని తాతయ్యతో కలిసి ఎలాగైనా చర్చి ఫాదర్ కావాలని బలంగా చదివిన వాణ్ణి నేను. ఆ తరువాత పెంచిన అమ్మను తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆకలితో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న షాప్లో తింటుండగా ఓ శబ్దం వినిపించింది. దూరంగా ఎక్కడో ఓ ఆడపిల్ల ఏడుస్తుంది. మా అమ్మను వెతకడానికి వెళ్ళిన ప్రయాణం అక్కడే ఓ దారికొచ్చింది. చూసింది అవసరాన్ని తెరిచిన డబ్బులు అడిగిన ఒక అమ్మాయిని. అసహ్యంగా ప్రవర్తిస్తున్న 2 అబ్బాయిలు చూసి తట్టుకోలేకపోయాను. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్. 1 సంవత్సరం జైలు శిక్ష పూర్తయి వచ్చిన తరువాత పోలీసులు నాకిచ్చిన పెద్ద బిరుదేంటో తెలుసా? గూండా జానీ. గొడవ చేశాను, ఒకటే గొడవ, బాగా చేశాను. ఏ కేసులో కూడా ఇరుక్కోలేదు. అప్పుడు నా పక్కనున్న వాళ్ళే నాకు ఒక బిరుదిచ్చారు, ఫాదర్ జాయ్. ఎవరో కూడా చెయ్యలేని పనులు నేను ఒక్కడనే చేసేవాడిని హైదరాబాదులో అంతా కూడా. ఆ మధ్యలో సినిమా కథలా ఒక ప్రేమ వివాహం. కానీ అసలు అమ్మాయిలే వద్దు సార్. నా జీవితంలో ముందు మా అమ్మ, తర్వాతే భార్య. ఇప్పుడు నువ్వేంట్రా మౌనంగా ఉన్నావు? ఏమైందిరా? నన్నేం చెప్పమంటారన్నా? నాకిది తప్ప వేరే పని ఏం తెలుసు అని. ఇది మామూలు పనే కదరా. అవునవును, ఆలోచిస్తుంటే తల తిరుగుతోంది. ఇప్పుడెందుకు సడన్గా ఏ డిసిషన్ తీసుకున్నారు? సడన్ గా తీసుకున్నదేం కాదు, ఎప్పటి నుంచో ఆలోచించాను. ఇలాంటి మంచి పని చేసిన తర్వాత ఆపేద్దాం అనుకున్నాను, అంతకన్నా ఏం లేదు. ఆపేస్తాను రా, వద్దు. ఎందుకని? వెనుకుందే డబ్బు చూసావా, అదంతా నీకే. ఆ డబ్బు తీసుకొని ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుని బతకరా. ఇక్కడితో అంతా ఆపేద్దాం. చాలా ఈజీగా చెప్పారు. ఎలా బతకమంటారు? ఊరేది వెళ్ళిపోనా? మీరన్నీ భలే చెప్తారండి. ఉన్నట్టుండి నేను వేరే ఊరు వెళ్ళాను. నాన్న అమ్మ పుట్టు పెరిగిన ఊరిని ఎలా వదిలేసి వెళ్ళిపోను? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇన్ని రోజులు నాకు తిండి పెట్టింది ఈ పని. మీరు భయపడుతున్నారని అర్థమైంది. మీరు ఈ రౌడీజం కొటేషన్ చెప్పడం మానేసి మంచి వాళ్ళ మారిపోబోతున్నారా? రౌడీలకే రౌడీ మా అన్న. అయితే మీరు నాకు మొత్తానికి ఈరోజు సెండ్ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటారు, అంతేనా? పరలోకమున్న ప్రభువా, మీరు నన్ను కాపాడండి.